నా స్తుతి పాత్రుడా సంతోషంగా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఈ 46 సంవత్సరాలు గుడారాల పండుగలను దేవుడు మహిమకరంగా మారుస్తూ వచ్చారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి సంవత్సరము కూడా ఆయన ఉచితమైనటువంటి కృపారెక్కల నీడలో భద్రపరిచి ఆయన కాపాడుతూ క్షేమాన్ని ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఈ 2024లో ఈ గుడారాల పండుగల్ని, ఈ 47వ గుడారాల పండుగలని ప్రభు మనకిచ్చారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ ఈ వంట కార్యక్రమాన్ని ఈ దినాన మనం ప్రారంభిస్తూ ఉన్నాం. దేవుడు విస్తారమైనటువంటి కృపను, క్షేమాన్ని, కనికరమును ప్రభు అనుగ్రహించున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మంటల మధ్యలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులకు, విశ్వాసులకు దేవుడు అపారమైనటువంటి కృపను అనుగ్రహించి, భద్రతను అనుగ్రహించి, ఏ విధమైనటువంటి కీడు, అపాయములు సంభవించనీయక ఆయన బలిష్టమైన రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరచున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా బరువైనటువంటి పనులు ఇక్కడ అన్నం వండిన తర్వాత కింద దించేటప్పుడు కానీ, తర్వాత గంజి వంచేటప్పుడు కానీ, తర్వాత అక్కడ నుండి పాత్రలో అన్నం తొట్టులో వేసేటప్పుడు కానీ ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా బరువు పనులు గనుక దేవుని యొక్క కృప కాపుదలు ఇచ్చి చేయగా దేవుడు నూతనమైన బలము, నూతనమైన శక్తిని దేవుడు అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రం 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 స్తోత్రం. బియ్యం కడిగే వాళ్ళు ఉంటారు, నీళ్లు తెచ్చి నీళ్లు పోసే వాళ్ళు ఉంటారు, పాత్రలు శుభ్రపరిచేటటువంటి వాళ్ళు ఉంటారు, ఇక్కడ పొయ్యి దగ్గర ఉండి అన్నం అంతా చూసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ వేడికి ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అందరినీ దేవుడు ఆయన బాహుల కింద భద్రపరుచున్నట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వంటగది ప్రాంగణం అంతా కూడా దేవుడు అగ్ని ప్రాకారాన్ని వేయునట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఏది వ్యర్థమైపోకూడదు, ప్రతిదీ కూడా రుచికరంగా మార్చబడాలి,
తిను ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా మార్చబడాలి. అలాంటి ధన్యతను ప్రభు ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అక్కడ కూరగాయలు కట్ చేసే దగ్గర అక్కడ పరిచర్య చేస్తున్న వాళ్ళందరికీ కూడా దేవుడు విస్తారమైనటువంటి కృపను అనుగ్రహించాలి. అక్కడ నడిపిస్తున్న సేవకురాండ్లకు కూడా దేవుడు విస్తారమైనటువంటి కృపను అనుగ్రహించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రాలు దీవించండి ఆయన. ఒక్కరిని బలపరచండి సంతోషంతో, సమాధానంతో, ఆరోగ్యంతో అభిషేకం నింపబడిన వారి చేతులు ఆయన సహాయం చేయండి. అంతర్జాతీయ ధరల పండుగల ప్రభువా అందరూ చూసి మయపరిచినట్టు నాయన ఈ స్థిరకరంగా మార్చుతున్నందుకు స్తోత్రాలు. తండ్రి నాయన కృప ద్వారా ప్రారంభించి కృపలో మిగించినట్లు కృపాభిషేకమునిచ్చి ఆరోగ్యమునిచ్చి తండ్రి నీ కాపుదలనిచ్చి నీ బలమునిచ్చి నీ ఐశ్వర్యంలో ప్రతి అవసరాలన్నింటినీ తీర్చుచున్నందుకై నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకొనుచు అతి త్వరలో రానున్న నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై. సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తికై. సియోనులో మహోన్నతుడా యేసయ్యా.